హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే షీ ఫామ్ అయితే చేయబోతున్నాను. వెనక కనిపిస్తున్న ఇల్లు ఏంటో అంతే లేకపోతే వెళ్ళి సర్వైవల్ సిరీస్ పార్ట్ 1 వీడియో అయితే నేను చేశాను. సో ఆ వీడియోని గురించి చూస్తే లైక్ అయితే చేయండి దానికి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో షీప్ ఫామ్ అయితే ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, నా వరల్డ్లో నేను ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నా వీడియోస్ చేయడానికి, సర్వైవల్ సిటీస్లో ఏమేమి చేయాలో. సో దానికైతే నాకైతే వచ్చే అప్లోడింగ్ న్యూ వీడియోస్లో అయితే నాకైతే ఊళ్ళైతే చాలా అంటే చాలా అవసరం పడుతుంది. సో కాబట్టి నేనైతే డిసైడ్ అయ్యా షీప్ ఫామ్ అయితే చేద్దామని ఇక్కడ. సో ఏదో కొంచెం ప్లేస్ బాగుంది కానీ చెప్పి ఇక్కడైతే డిసైడ్ అయ్యాను నేను. ఇంకా ప్లేన్సే భయమే కాబట్టి అంత భయపడడం అవసరం ఏం లేదు. సో ఈ చెస్ట్ అయితే క్లియర్ చేసేద్దాం తొందరగా మనం. సో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఈ ఫండ్రెన్స్ మిగిలిన చెస్టులు మొత్తం అయితే క్లియర్ అయితే చేసేసుకుందాం మనం. సో ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినట్టయితే మీరు లైక్ అయితే చేయండి మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. మనమైతే 2K అయితే దగ్గరలో ఉన్నాం. సో ఇదంతా క్లియర్ చేశాను. నేనైతే ఇక్కడ డట్ అయితే పెట్టాలి. అక్కడ స్టోన్ ఉంది. సో మనం షేప్ పెట్టినప్పుడు ఒక స్టోన్ అయితే ఉండకూడదు, ఎందుకంటే గ్రాస్ అది తిన్నప్పుడు మాత్రమే షేర్స్ అయితే అవుతుంది మన నుంచి అయితే ఫామ్కి. సో కాబట్టి చూద్దాం. ఇలా అయితే ముందు మనం గ్రాస్ అయితే మొత్తం ఫిల్అప్ చేసేసాను నేను. సో ఇక్కడ కొంచెం అయితే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్లో అయితే 16 డైస్ అయితే ఉన్నాయి. సో ఆ 16 డైస్కి 16 షీప్స్ అయితే కావాలి మనకి. సో ప్లేస్ సరిపోదు కాబట్టి వీళ్ళైతే కొంచెం అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. నాకు తెలిసి ఇంకా చాలా ఎక్స్టెండ్ అయితే చేయాలి మనం, అటు ఇటు ముందు వెనక్కి లెంత్ బ్రెత్. సో ఇదంతా చేసుకుందాం మనం ఫస్ట్. నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను, అలానే మీ సర్వైవల్ వరల్డ్లో కూడా అయితే చేయండి. ఈజీగా ఉంటుంది మీకు ఊళ్ళైతే కలెక్ట్ చేయడానికి. షీప్స్ అయితే చంపడం అవసరమే లేదు ఈ ఫామ్ చేసుకుంటే. ఒక్కసారి షీప్ తీసుకొచ్చి పెడితే చాలు దాంట్లో. సో ఇప్పుడు మనమైతే షవల్ తోటి అయితే నేను చూపించినట్టు ఇట్లా చేసుకోండి. మీరు మధ్యలో ఒక గ్యాప్ వదిలేసి అటు అటు షవల్ అయితే చేసుకోండి. ఆ మధ్య గ్యాప్లో మనైతే షీప్ అయితే ఉంచాలి. 3 సైడ్ గ్లాసెస్ అయితే వస్తుంది. ఒక సైడ్ పైన డిస్పెన్సర్ ఉంటుంది, కింద అబ్జర్వర్ అయితే ఉంటుంది. సో మనం వాటికైతే కావాల్సిన వస్తువుతో అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో ఇట్లా నేనైతే కొంచెం ఎలా అయితే ఉంచాలో అలా ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని మనమైతే ఇది పెట్టుకోవాలి, మీరు ఎంత ప్లేస్ అయితే అనుకుంటున్నారో. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే ఉంటాయి మన ఛానల్లో పక్కా. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన దానికి ఇలా అయితే కలెక్ట్ అయితే చేశాను నేను. సో మనకి అబ్జర్వర్ అయితే కావాలి షీప్ ఫామ్ చేయడానికి. సో దానికి రెడ్ స్టోన్ క్వార్ట్స్ కావాలి. అక్కడైతే చెస్టర్లో ఉంది కాబట్టి చేసేయచ్చు అబ్జర్వర్. దీనికి మనకి కాబుల్ స్టోన్ అయితే చాలా పడుతుంది ఐటమ్స్ చేయడానికి. సో కాబుల్ స్టోన్ అయితే తీసి పెట్టుకున్నాం మనం ముందే. ఈ చెస్ట్లో రెడ్ స్టోన్ లేదు, ఈ చెస్ట్లో కూడా రెడ్ స్టోన్ లేదు, ఈ చెస్ట్లో ఒక్క రెడ్ స్టోన్ ఉంది. మిగతా చెస్ట్లో ఉండొచ్చు రెడ్ స్టోన్ అయితే. ఎస్, దొరికింది నాకు. 16 టైప్స్ డై కాబట్టి 16 ఊల్ షీప్ కాబట్టి 16 అబ్జర్వర్ అయితే కావాలి మనకి. సో 16 అబ్జర్వర్ అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ డిస్పెన్సర్కి బో అయితే కావాలి. సో బో కలెక్ట్ చేద్దాం. A few inches later. బో అయితే 16 బోస్ అయితే కలెక్ట్ చేశాను నేను. 16 బోస్. సో బో చేద్దాం. ఎస్, బో. బై మిస్టేక్ నేను డ్రాపర్ కూడా చేశాను. ఏం చేద్దాం, ఇంకా కావాలని చెప్పి అనుకుంటూ నొక్కేసా. సో అది ఇక్కడ పెడేద్దాం మనం. పెడదాం కదా, ఇది కూడా దేనికైతే పనికి వస్తుంది కదా.
పెట్టి ఉంచుకుందాం అలా మనం. సో చెస్ట్ అయితే చాలా అవసరం. సో మనం ఎప్పుడైతే రైల్ చేయడానికి ఐరన్ అండ్ స్టిక్స్ కావాలి. ఐరన్ లేదు, హాపర్కి కూడా ఐరన్ అండ్ చెస్ట్ కావాలి. మైన్ కార్ట్కి కూడా ఐరన్ కావాలి. సో అన్నిటికీ ఐరన్ కావాలంటే మైనింగ్ చేయాలి. మైనింగ్ చేసేసి తీసుకొచ్చాను ఐరన్ అది. సో దాదాపు 2 స్టాక్స్ పట్టుకొచ్చాను నేను, ఏమైతే తెలియదు. సో అయితే అవన్నీ వస్తువుతో కలెక్ట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి షీప్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అది స్మెల్ట్ అయిపోయేలోపు మనం షీప్స్ పట్టుకొచ్చుకుందాం. మనం వీచ్ హ్యాండ్లో పెట్టుకొని S5 షీప్స్ అయితే వచ్చాయి. దీన్ని మనం బ్రీడింగ్ చేసి 16 షీప్స్ దాకా చేసుకుంటే అయిపోతుంది. మనం 16 షీప్స్, 16 డైస్, 16 కలర్ ఊల్స్ మనకైతే దొరుకుతుంది ఈజీగా ఈ ఫామ్ చేయడం వల్ల. ఈ ఫామ్ వీడియో చూసాక మీరు కూడా మీ వరల్డ్లో, సర్వైవల్ వరల్డ్లో అయితే ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా పనికొస్తుంది. సో 5 షీప్స్, దీన్ని మనం అయితే బ్రీడింగ్ అయితే చేద్దాం. బ్రీడింగ్ చేయడం వల్ల డబల్ అవుతాయి. సో మైన్ కార్ట్ 16 అయిపోయింది. ఇంకా మైన్ కార్ట్ విత్ హాపర్. మనకి ఇంకా కావాలనుకుంటా ఐరన్, ఎందుకంటే షియర్స్ చేయాలి కాబట్టి. ఎస్, డైమండ్స్ ఏమైతే కొంచెం అప్గ్రేడ్ అయితే డైమండ్స్ పెట్టి చేశాను పికెక్స్ని. ఒక డైమండ్ అయితే తక్కువ పడింది. పికెక్స్ చేసుకోవచ్చు కొత్త పికెక్స్, ఇంకో డైమండ్ పెట్టుకుంటే. సో 16 షీప్స్ అయితే అయిపోయి బ్రీడింగ్ చేశాక. ఇప్పుడైతే మనం ఈ ఐరన్ స్మెల్టింగ్కి పెట్టుకుందాం. ఇది కావాలి కాబట్టి మనకి షియర్స్ చెప్పా కదా దానికి. సో మనం ఇప్పుడు షియర్స్ అయితే రెడీ చేసేసుకున్నాం. 16 షియర్స్, 16 షీప్స్. సో ఇలా చేసుకున్నాం కదా మనం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక బ్లాక్ అయితే డిక్ చేసుకోవాలి ఫేసింగ్ వైపు చేసుకొని, మన దగ్గర ఉన్న అబ్జర్వర్ యారో ఇటువైపు, వీడియో ఎలా చూపిస్తున్నా అలా యారో మన సైడ్కి వచ్చినట్టు డిస్పెన్సర్ తీసుకొని అబ్జర్వర్ పైన పెట్టాలి మనం. ఇలా డిస్పెన్సర్లో షియర్స్ పెట్టుకోవాలి మనం. ఓకే, దాని చుట్టూ గ్లాస్ అయితే వస్తుంది. ఇలా 1 2 3 1 2 3 1 2 ఉంది ఏంటి? ఓకే తప్పు కట్ చేసా. 3 ఇట్లా 3 into 3 చేసుకోండి. ఇలా 1 into 3 అనుకుంటా, ఐ థింక్ అలానే. ఇలా పెట్టుకున్నాం ఒక బ్లాక్. గాయ్స్, నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశాను. 3 అనుకొని 4 బ్లాక్స్తో డిక్ చేశాను. సో ఇప్పుడు చెస్ట్ అయితే పెట్టుకుందాం. ఇలా హాపర్ని చెస్ట్కి అయితే కనెక్ట్ చేయాలి మనం. హాపర్ని ఇలా చెస్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ కాలేదు. సో మళ్ళీ పెడదాం. ఇట్లా కుదరదు, పైకి వెళ్ళి పెడదాం మళ్ళా. సో హాపర్ తీసుకొని చెస్ట్కి అయితే ఇలా కనెక్ట్ చేయాలి క్రౌచ్ చేసి. మీకు వస్తే పర్లేదు, లేకపోతే నాకు చేయాల్సి వస్తుంది మీరు కూడా. దానిపైన రైల్ మైన్క్రాఫ్ట్ విత్ హాపర్ పెట్టేసి గ్రాస్ బ్లాక్ తీసుకొని ఇలా కవర్ చేయాలి 2 బ్లాక్స్. అదొక ఓపెన్ పెట్టుకోవాలి. అక్కడ ట్రాప్ డోర్ అయితే మనం పెట్టుకోవాలి అలా. సో ఇప్పుడు దాని చుట్టూ గ్లాస్ అయితే పెట్టాలి మనం. సో నాకు అక్కడ వైట్ గ్లాస్. సో ఇక్కడ డిస్పెన్సర్లో షియర్స్ పెట్టాలి.
ఇక్కడ 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 పెట్టుకొని మధ్యలో మనమైతే షీప్ అయితే పెట్టుకోవాలి. వెనక రెడ్ స్టోన్ డస్ట్ పెట్టాలి. మనం షీప్ పెట్టాకనే ఈ ఫామ్ అయితే వర్క్ అవుతుంది. సో షీప్ అయితే పెట్టుకోవాలి. దాంట్లో మనం మిగతా 15 కూడా చేసేసి చూపిస్తాను మీకు ఎలా అయితే ఉంటుందో. డట్ అయితే పడేసే కాబట్టి ఇదైతే వర్క్ అవుతుంది మనకి అది సిస్టమ్. సో ఇప్పుడు కొంచెం నీట్గా అయితే ఉంచుకుందాం. ఇక్కడ ముందు ఆ బొక్కలో మనం అయితే ట్రాప్ డోర్ పెట్టుకోవాలి. సో 16 అయితే అయిపోయింది. ఇలా సేమ్ సిస్టమ్ అయితే చేశాను 16 దానికి. ఎందుకంటే మైన్క్రాఫ్ట్లో 16 డైస్ అయితే ఉన్నాయి కాబట్టి 16 షీప్స్, కలర్డ్ షీప్స్ కావాలి కాబట్టి అలా 16 కలర్ గ్లాసెస్, 16 కదా ఎక్కువే, అలా కలర్ గ్లాసెస్ అయితే పెట్టాను. ఇక్కడైతే కొంచెం గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసి ఇలా స్ట్రైట్గా అయితే పెట్టా. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, అక్కడ ఏమైనా చేయాలి మనం కొంచెం నీట్గా. సో ఇలా చేశాక ఇప్పుడు దాంట్లో పెద్ద పని ఏంటంటే అక్కడ మనం షీప్స్ పెట్టడం చాలా అంటే చాలా కష్టం. సో అది పెట్టేసి ముందైతే ఉంటా. సో ఇదైతే లాస్ట్ ఫైనల్ షీప్ అయితే వైట్ షీప్. సో ఇలా అయితే పెట్టాను. మనం దీని వెనక రెడ్ స్టోన్ డస్ట్ అయితే పెట్టాలి. రెడ్ స్టోన్ డస్ట్ పెట్టుకోవాలి మనం. సారీ, రైస్ చేయడం మర్చిపోయా. రెడ్ స్టోన్ డస్ట్ పెడితే అది యాక్టివేట్ అయిపోయింది కాబట్టి మర్చిపోయా నేను. సో ఇలా రెడ్ స్టోన్ డస్ట్ అయితే పెట్టుకుందాం మనం అన్నిటికీ. సో రెడ్ స్టోన్ డస్ట్ పెట్టేసేలోపు కొన్ని షీప్స్ అయితే కింద గ్రాస్ బ్లాక్ తినేసి షియర్ అయితే అయిపోయాయి. చూసారు కదా, ఇలా అయితే షేర్స్ అయితే అయిపోయింది మనకి. సో ఇలా ట్రాప్ డోర్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఇలా పడిపోకుండా ఎవరు మాబ్స్ పడిపోకుండా ముఖ్యంగా. సో ఇలా అయితే చేసుకోవాలి. ఈ వీడియోకి 5 likes వస్తే నేను వెనక బ్యాక్గ్రౌండ్ అయితే మారుస్తా కొంచెం నీట్గా బాగుండేటట్టు. సో ఇంతే ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్. ఈ వీడియోలో లైక్ గోల్ అయితే 5 ఇస్తున్నా. సో సర్వైవల్ సిరీస్ పార్ట్ 1 చూడకపోతే ఈ వీడియో కింద లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.